నడిపించినటువంటి ఆ ప్రభు గురించి నేను జ్ఞాపకం చేయడం కోసం పల్లెలో సువార్త ప్రకటిస్తూ ఈ విధంగా ఈ గ్రామానికి కూడా రావడం జరిగినది. మొదటిగా యేసుక్రీస్తు నామానికి స్తుతి చెల్లిద్దాం. యేసయ్య నామానికి స్తుతి చెల్లిను, స్తుతి స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి ఘనత చెందును గాక. ఈ రాత్రి వేళ సమయంలో తల్లి, చెల్లి, అక్క ఏ ప్రాంతం నుండి వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలోకి వెళ్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడని, ఆయన నా కోసం బలైపోయినాడని, నేను పొందవలసిన శిక్షనంతా కూడా ఆయన భరించినాడని నాకు అర్థమైపోయి ప్రభు నేను విశ్వసించినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక చక్కని వాగ్దానం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. 12వ వాక్యాన్ని చదువుతాం. పిల్లలు చదవండి. ప్రభుని నేను విశ్వసించిన తర్వాత ప్రభు నాకు ఎట్టి అధికారాన్ని దేవుడిచ్చాడో ఆ అధికారంతో నేను ప్రతి ఒక్క గ్రామం వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుకు నాకు ఉన్నటువంటి ఒక సంబంధం ఇక్కడ రాయబడింది. ఆ మాట చదవండి. ఆయన తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ప్రియులారా, ప్రభుని నేను అంగీకరించినప్పుడు, ప్రభు నామమునందు నేను విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నాకు ఒక చక్కని ఒక అధికారం ఇచ్చాడు. ఏమై అధికారం అది? దేవుని కుమారుడయ్యే అధికారం ఇచ్చాడు. ప్రియులారా, సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని భక్తుడైన పౌలు అంటున్నాడు. అంటే ప్రభు నన్ను రక్షించాడు, ప్రభు నన్ను కాపాడాడు, ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆ పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా మార్చుకున్నాడు, అంత గొప్ప త్యాగము నా కోసం చేసి అంత విలువైన రక్తాన్ని నా కోసం చిందించిన ఆయన గురించి నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని భక్తుడు ఆ దైవ గ్రంథంలో ఆ రాయించినటువంటి మాటను మనం చూస్తాం. ఇంకొక మాట మనం అక్కడే రాయబడిన మాట నేను చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వాక్యం చదువుతాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో ప్రియులారా, ఆయన నాకు ప్రత్యక్షపరచబడి ఆయన స్వరముతో నాతో మాట్లాడి నా ప్రార్థన ఆలకిస్తూ నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియులారా, ఎవరైనా రోగస్తులు ఉన్నట్లయితే ముందు వచ్చి అలా మోకరించి కూర్చొని అన్న నా కోసం ప్రార్థన చేయండి అంటే నేనేం చేసేవానంటే నూనె రాసి, ప్రభువా బైబిల్ గ్రంథంలో మీరు ఒక మాట రాయించారు, మీలో ఎవరైనా రోగులుంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నారు కదా అన్నావు కదా ప్రభువా, మరి నూనె రాసి ప్రార్థన చేస్తున్నాను నాయన. నేను ఏ వైద్యం నేర్చుకోలేదు నాయన. వాళ్ళ మోకాళ్ళ నొప్పులతో, తల నొప్పులతో, దెయ్యపు శక్తులు పట్టి ప్రభువా, కుటుంబాలలో కడుపు నొప్పులతో, ఇలా రకరకాల సమస్యలతో వాళ్ళు వస్తున్నారు ప్రభువా ప్రజలు. మరి ఎట్టి రోగానైనా నువ్వు బాగు చేస్తానన్నావు కదా నాయన, నీ నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లరా, ఆయన ఒక మాట సెలవిచ్చాడు, మీరు చేతుల నుంచి ప్రార్థన చేయండి అన్నాడు మార్కు సువార్తలో. చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే వారి శరీరాలలో ఉన్నటువంటి రోగాలు దేవుడు తీసేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తా ఉంటే నేను ఇంకను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం జరిగింది. నిజంగా ప్రభువా, నువ్వు నాకు దిక్కు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభువా. మీ బిడ్డల నుండి సన్నిధిలోనికి వచ్చారయ్యా. ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్లు కూడా ఇక బ్రతకడు అని చెప్పారు. చివరికి అయ్యా మీ సేవకులకు మేము ప్రార్థన చేస్తామా, మా దగ్గరికి వచ్చారయ్యా. అయితే నీ నామంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, మీరే ఈ బిడ్డను బ్రతికించాలి ప్రభువా, మీరే ఈ బిడ్డను స్వస్థపరచాలి ప్రభువా, ఈ రోగులు మీరే బాగు చేయాలి ప్రభువా అని కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు వెంటనే ప్రభు చేసిన స్వస్థత కార్యాలు ఏంటంటే ప్రియులారా, ఈ రోజు ఆ బిడ్డల డాక్టర్లు అయితే చనిపోతారని చెప్పారు, కానీ ఈ రోజు ఆరోగ్యకరంగా సంతోషకరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. డాక్టర్లు అన్నారు వెళ్ళిపోండి, ఇక చనిపోతారని చెప్పినప్పుడు ప్రియులారా, వారు ఆశలు వదులుకున్నారు. ఒంగోలు ప్రాంతంలో జిల్లా హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కాలేదు.
అనంతపురం దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కాలేదు. వాళ్ళు చెప్పారు దారిలోనో ఇక ఎక్కడో చనిపోతారు, ఇక తీసుకువెళ్ళిపోండి అన్నారు. బాటిల్ కూడా పెడితే బాటిల్ కూడా ఎక్కట్లేదు అని చెప్పారు. ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రియులారా నమ్మకం పెట్టి వారి ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు అద్భుతంగా వారిని స్వస్థపరిచినాడు. ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నారు. మన ఆర్లగడ్డ ప్రాంతంలోనే వారు నివసిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన శక్తి కలిగిన నామంలో అనేక అద్భుత కార్యములు జరుగుతా ఉన్నాయి, అనేక ఆశ్చర్య కార్యములు జరుగుతా ఉన్నాయి. ప్రియులారా ఆయన నామం పేరిట చేరి ఆయన స్తుతిస్తాను గణపరుస్తూ ఆయన నామం అడిగినప్పుడు ఆయన అనేక మహత్ కార్యములు, అనేక అద్భుత కార్యములు, అనేక స్వస్థత కార్యములు ఆయన జరిగిస్తా ఉన్నాడు. ప్రియులారా విడిపోయిన కుటుంబాలను కలుపుతా ఉన్నాడు. శరీరంలో భయంకరమైన జబ్బులతో బాధపడుతూ ఉంటే ఆయన స్వస్థపరుస్తా ఉన్నాడు. ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబాల్లో సమస్యలతో శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తా ఉంటే వారిని శాపం నుండి విడిపించి ఆధ్యాత్మికంగా మంచి మార్గంలోనికి నడిపిస్తా ఉన్నాడు. కుటుంబాలలో సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత లేని వారి కుటుంబాలలో ఆయన నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మంచి మనసు వారికి ఇస్తే కఠిన హృదయాలు తొలగించి పొరుగు వారిని ప్రేమించే గుణాలు ఆయన నేర్పుతా ఉన్నాడు. ఆయన నామంలో అనేక అద్భుతాలు జరిగిస్తున్నాడు. ప్రియులారా సంవత్సరం క్రిందట ఈ గ్రామానికి వచ్చాము, మరలా ఈ సంవత్సరం తర్వాత దేవుడి గ్రామానికి నడిపించాడు. ఈ రోజు 365 రోజులలో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. ప్రతి చోట దేవుడు అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను దేనికి పనికిరాని వాడిని, అయోగ్యుని, ఎన్నిక లేని వాడిని, ఏ మనిషి లేని వాడిని అయినను ఆయన నామంలో ప్రభువా నీవే నాకు దిక్కయ్యా, నువ్వు తప్ప మనకు నాకు ఎవరు లేరయ్యా, నా అన్నను అనుకున్న వారు నా దగ్గర అన్నం ఉన్నప్పుడు అందరు నా చుట్టూ తిరిగారు, కానీ అయ్యా నా నుండి దూరం అయిపోతూ వచ్చారయ్యా అందరూ. చివరికి నీవే నాకు దిక్కని నీ మీద ఆధారపడినప్పుడయ్యా ఎవరి చూపని ప్రేమతో నన్ను ప్రేమించావో నీకు వందనాలయ్యా. ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రియులారా ఆయన నాకు మార్కు స్వార్థలో ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఆయన నమ్మినటువంటి పిల్లలకు ఆయన ఇచ్చేటటువంటి వరాలలో ఒక వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతుల నుంచి నువ్వు ప్రార్థన చేయి అన్నాడు, అంతే. భూతిగంతల వరకు నాకు సాక్షిపడిగా నువ్వు నిలబడాలి అన్నాడు, అంతే. ప్రియులారా అనేక ప్రజల కోసం, అనేక ప్రజలు బాగుపడాలని, అనేక ప్రజలు జీవితాలు మార్చుకోవాలని, శాపగ్రస్తమైన జీవితంలో బయటికి రావాలని, కుటుంబంలో నమ్మకంగా ఇచ్చిన కుటుంబంలో ప్రజలు నమ్మకంగా జీవించాలని, ప్రేమభావాన్ని కలిగి ఉండాలని, శత్రువును సైతం ప్రేమించే గుణాలు నేర్చుకోవాలని, అన్నదమ్ములను ప్రేమించే గుణం, తల్లిదండ్రులను ప్రేమించే గుణం, పొరుగు వారిని ప్రేమించే గుణం, ఇవన్నీ ప్రభు నేర్పించాడు. ఈ మాటలే ప్రజలందరికీ చెప్పాలని పల్లె పల్లెకు సువార్త అని ఆ యూట్యూబ్ ఛానల్లో కొట్టినా కూడా వస్తుంది. ప్రియులారా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రకటిస్తా ఉన్నా. ప్రభు నేర్పించినటువంటి ఆ బోధను, ప్రభు తెలియజేసినటువంటి ఆ ప్రేమతత్వాన్ని ప్రజలందరికీ పంచడం జరుగుతుంది. ప్రియులారా అంటే మాకు తెలియదా అన్నారు నమ్మల్ని కొంతమంది. అయితే మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నన్ను ప్రేమించినటువంటి ఆయన గురించి నేను చెప్పక మానను. నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా పాపములను తొలగించి నా దోషములను తొలగించి నా కుటుంబాన్ని కట్టి నా జీవితంలో అద్భుత కార్యములు చేసినటువంటి ఆయన గురించి నేను ప్రకటిస్తున్నాను అని చెప్తా ఉన్నాను. ప్రియులారా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మరొక సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వాక్యం చదవండి. ప్రియులారా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండును. ప్రియులారా 8వ వాక్యాన్ని చదువుదాం. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుచున్నది. ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. వారి జీవితాలలో వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి చీకటి కార్యములను, చీకటికరమైనటువంటి అనగా శాపగ్రస్తమైనటువంటి శరీరంలో దాగి ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి విషయాలన్నిటి నుండి విడిపించడం కోసం యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
పైకి మనిషి బాగానే కనపడవచ్చు, లోపల శరీరంలో తాగినటువంటి కుట్రలు, అసూయలు, ద్వేషములు, మత్సరములు, అల్లరితో కొన్ని ఆటపాటలు ఈ శరీరానికి సంబంధించినవి, ఇవన్నిటిని తొలగించడం కోసం ఆయన వచ్చాడు. శరీరంలో ప్రియులారా పైకి బాగానే కనపడవచ్చు, మనుషులకైతే మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఆయన అక్షేమం కలిగినటువంటి ఆ దేవుడు నీ ఆంతర్యాన్ని చూసే దేవుడు, భయభక్తిని చూసేవాడు కాదు. లోపల ఆంతర్యంలో దాగినటువంటి విధానాన్ని చూస్తున్నాడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావో. ప్రియులారా, ఆయన పరిశోధించి తెలుసుకునే దేవుడండి. ప్రతి ఒక్కరిని పరిశోధిస్తా ఉన్నాడు. నువ్వు కూర్చుంట, నువ్వు లేచుట నాకు తెలుసు అంటున్నాడు. అంటే నిన్ను నన్ను కలగ చేస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. నువ్వు కూర్చునేది తెలుసని, నువ్వు లేచేది తెలుసని అక్కడ దేవుని వాక్యంలో రాశాడు. ఇంకొక మాట చదువును ఆయన, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఆయన మనస్సును గ్రహించే దేవుడు నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. ప్రియులారా, ఆయన నీ నడకను, నీ పడకను ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ జీవిత రహస్య సంగతులను ఆయనకు తెలుసు. నువ్వు అనుకోవచ్చేమో నా గురించి ఎవరికి తెలియదని. నిన్ను చూసే దేవుడు ఉన్నాడు, నిన్ను లెక్కడిగే దేవుడు ఉన్నాడు, నిన్ను పంపించిన దేవుడు ఉన్నాడు. ఈ శరీరం మట్టికి మన్నైపోతుంది, కానీ ఈ ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరంతో నువ్వు భూలోకంలో జీవించిన జీవితానికి ఒక లెక్క అప్పచెప్పవలసింది ఉంది ఒకరోజు. పిల్లరా, నువ్వు ఏది చేసినా సరే, అది మంచి చేసినా సరే, అది చెడు చేసినా సరే, ప్రతిదీ అది లెక్కలోనికి వస్తుంది. నువ్వు అనుకోవచ్చేమో నేను ఎవరికి లెక్క అప్పచెప్పేది లేదని. ఒక రోజు ఉంది లెక్క అప్పచెప్పేది. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటి, నీ జీవితం ఏమిటి? దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకో అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చి పాపుల కోసం వచ్చాడు. ఆయన నీతిమంతుల కోసం రాలేదు. పాప బంధకాల్లో చిక్కుకొని పోయి శాపగ్రస్తమైన జీవితంలో ఉండి నన్ను ఎవరు విడిపించేవారు లేరా? నన్ను ఎవరు రక్షించేవారు లేరా? నన్ను కాపాడే దిక్కు ఎవరు లేరా? నాకు, నా కుటుంబానికి ఇంకా దిక్కు ఎవరు లేరా? నన్ను విడిపించేవారు ఎవరు లేరా? నన్ను మోక్ష మార్గానికి నడిపించేవారు ఎవరు లేరా? నా ఈ అసహ్యకరమైన జీవితంలో నన్ను విడిపించేవారు ఎవరు లేరా అనుకుంటున్నటువంటి వారి జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన వెలుగులతో నింపడం కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించయ్యా, అయ్యా నా పాపముల నుండి విడిపించయ్యా, తెలిసి తెలియక చేశాను, తప్పిపోయాను, నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట అడిగితే చాలండి. ఆయన ఎంత ఘోర పాపినైనా హక్కును చేర్చుకునే దేవుడు. సొంత కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నాయన పొరపాటు అయిపోయింది నాయన, నేను ఇక మరలా అటువంటి తప్పు చేయను నాయన, మళ్ళా నీకు ఇష్టం లేని పని నేను చేయను నాయన అని ప్రతిమలాడుతా ఉన్నాడు అనుకోండి. తండ్రి త్రోసివేస్తాడండి కుమారుణ్ణి. ఏమాత్రం త్రోసివేయడమ్మా అన్న, ఏమాత్రం త్రోసివేయడు. తన కుమారుడు ఇక నేను తెలుసుకున్నాడులే, ఇక నేను తెలుసుకుని వచ్చాడులే, ఇక ఒప్పుకుంటున్నాడులే, ఇక చేయను అని, అలా పొరపాటు చేయనని, నీకు వ్యతిరేకమైన చేయను అని, నీకు అవమానం తెచ్చేది నేను చేయను అని, నా కుమారుడు కాబట్టి నా దగ్గరకు వచ్చి బ్రతకలాడుతున్నాలే, క్షమించి వదిలేస్తాం. ప్రియులారా, హక్కును చేర్చుకుంటాం. ఇన్ని రోజులు దూరం అయిపోయిన నా కుమారుడు నా కళ్ళ ఎదుగుతున్నాడుగా, చాలే సంతోషపడతా. ఈ లోక సంబంధించిన తండ్రికి ఇంత ప్రేమ ఉంటే, నిన్ను నన్ను మట్టి తీసుకొని ఒక మనిషిగా తయారు చేసి ఆయన ఆత్మను ఈ భూలోకానికి పంపించి మీరు అభివృద్ధి పొందండి అని చెప్పిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి నీకోసం నా కోసం మన శరీరంలో పాపము చేత నింపబడినమని తెలిసి ఆయనే ఈ లోకానికి శరీరధారికి వచ్చి మన కోసం విలువైన రక్తాన్ని చిందించి మనకు మోక్ష మార్గం వెళ్ళడం కోసం ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఉచితంగానే ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ద్వారాలు తెరిచిన. అయితే ఆయన మార్గంలోనికి వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన దొబ్బివేయడు, త్రోసివేయడు. అటువంటి గొప్ప దేవుడు అన్నాడు. ఆయన నాతో అన్నాడు, నువ్వు నన్ను విశ్వసించావు, నన్ను అంగీకరించావు కదా, నా కుమారుడిగా నేను మార్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కుమారుడిగా ఒక అధికారం ఇచ్చాడు.
యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎటువంటి దెయ్యపు శక్తులైనా దేవుడు విడిపిస్తా ఉన్నాడు, ఎటువంటి రోగాలైనా దేవుడు విడిపిస్తా ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. నాలో ఏ శక్తి లేదు, కానీ నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు శక్తి కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేవుడు నా పక్షమున చేరి నా ప్రార్థన ఆలకిస్తూ ప్రజల జీవితాలలో వెలుగులు నింపడం కోసము ఆయన కార్యములు జరిగిస్తా ఉన్నాడు. ప్రియులారా, అనేక సాక్ష్యాలు నేను చెప్పగలను, సమయం లేదు కనుక నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక సిస్టర్ గారు 45 సంవత్సరాల దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ యూరిన్ ప్రాబ్లంతో ఉండిపోయింది. ఉన్న చోటనే ప్రియులారా అలానే ప్యాస్ పోసుకుంటుంది. 10 మందిలో వెళ్ళలేదు, 10 మంది ఫంక్షన్ దగ్గరికి వెళ్ళలేదు, 10 మంది కూర్చున్న దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగి డాక్టర్లతో చెప్పుకోవడానికి కూడా భయపడిపోయి ఇక తప్పక సమస్య చెప్పుకొని అయినా కూడా ఏ డాక్టర్ దగ్గర కాకపోతే పిల్లరా యాలూరు ప్రాంతంలో మేము పరిచర్య జరిగిస్తూ ఉంటాము. ఆదివారం పూట అక్కడ ఆరాధన జరుపుతూ ఉంటాము, మిగతా రోజులలో పల్లెలలో వెళ్తాము. అయితే కొబ్బరి నుండి తెచ్చుకోండి అక్క, ఒక నీళ్ళ బాటిల్ తెచ్చుకొని ప్రార్థన చేసి ఇస్తామని చెప్పాము. ప్రార్థన చేసి ఇచ్చాము. ఈ రోజు ఆరోగ్యకరంగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడతాం. దగ్గర 45 సంవత్సరాలు ప్రియులారా తమ జీవితంలో అవమానకరమైన పరిస్థితులలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. డాక్టర్ల దగ్గరికి తిరిగి ఇంకా నా సమస్య ఇది అని చెప్పలేదు. 10 మంది కూర్చుంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చోలేదు. ప్రియులారా, ఏదైనా ఫంక్షన్లు జరుగుతుంటే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డను యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు యేసయ్య తాకినాడు, యేసయ్య స్వస్థపరిచినాడు. ఈరోజు ఆరోగ్యకరంగా ఉంది. ప్రియులారా, భూమిని ఆకాశాన్ని సృజించినానని, నేను ఆదిలో ఉన్న దేవుడునని, మానవతారమై లోకానికి వచ్చానని ప్రభు చెప్పాడు. ఆ ప్రభు నేను నమ్మాను. నమ్మిన నా జీవితంలోనే కాదు, ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వారి జీవితాలలో కూడా దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, దైవ గ్రంథంలో లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి నేను కొన్ని సంగతులు చెప్పి నేను ముగిస్తాను. నేను త్వరగా ముగిస్తానండి. ఎక్కడ వెళ్ళినా నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే చాలా తక్కువ చెప్తే ఎక్కువ వింటారు. కొద్ది మాటలను మీ మనసులోకి తీసుకుంటే చాలంతే. ఎందుకంటే ప్రభు నా మీద ఉంచినటువంటి భారాన్ని బట్టి నేను సువార్త ప్రకటించాలి. ప్రభు నాకు తెలియచేయమని చెప్పాడు కానీ 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను అంతే. వింటారా వినరా, అంగీకరిస్తారా అది మీ ఇష్టం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, అంగీకరిస్తే రక్షణ ఉంది, పరలోక రాజ్యం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి వానికి ప్రభు ఏం చెప్తున్నాడు, నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడితే వారికి ఆ యొక్క పరలోక రాజ్యం ఉంది అని దేవుడు చలవిస్తున్నాడు. నమ్మని వారికి శిక్ష ఉంది అన్నాడు. నమ్మితే నీకు రక్షణ ఉంది. ఈ రాత్రి వేళ సమయంలో నువ్వేదో గుడ్డిగా నమ్మొద్దు, కానీ అందులో ఆయనను వెతికి చూడు, ఆయనలో ఉన్న శక్తిని కనుగొని చూడు, ఆయన మీద ఆధారపడి చూడు, నీ అవసరతలు అడిగి చూడు, నీ అక్కర్లు అడిగి చూడు. నీ ప్రతి అవసరతలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. నీకు ముఖాముఖిగా నీతో మాట్లాడతాడు, నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయన నువ్వు వెతికితే ఆయన దొరుకుతాడు. నీ అవసరతలు నీ అక్కర్లు తీరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఇక్కడ ఈ లోకంలో సంచరించినప్పుడు 33.5 సంవత్సరం ఆయన జీవించాడు. ప్రజలందరి రక్షణార్థమై ఆయన కల్వరి శిలువలో 3 మేకుల మధ్యని వేలాడదీయబడి విలువైన రక్తాన్ని చిందించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. మరల నేను వస్తానని చెప్పాడు. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నా కోసం కనిపెట్టుకోరున్నారో, ఎవరైతే తన జీవితాలు వాళ్ళ బ్రతుకులలో పాపములను విడిచిపెట్టేసి మారు మనసు పొంది రక్షించబడి సిద్ధపడి ఉన్నారో వారిని నేను తీసుకువెళ్తానని చెప్పాడు. ఆ మోక్ష మార్గంలో నడిపిస్తానన్నాడు. ఒకవేళ ఆ లోపం మరణించితే ఆ మరణించిన వారిని సైతం నేను లేపుతానని చెప్పాడు. ఆ సమాధులు కూడా తెరవబడతాయి, సమాధులను కూడా నేను లేపుతాను, తీసుకువెళ్తానని చెప్పాడు. ప్రియులారా, అటువంటి నేను మరణించి తిరిగి లేచాను, నా పిల్లలు కూడా మరణించినా కూడా నేను లేపుతానన్నాడు. అటువంటి ఆ దేవుని నేను అంగీకరించాను. ఆయన గురించి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రియులారా 5వ అధ్యాయం 1వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు అని ఆ మాట మొదటికి నేను జ్ఞాపకం చేశాను. ఏం జరిగిందో అక్కడ వాక్యం చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వాక్యం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు
సరస్సు తీరమున నిలిచి. ప్రియులారా, ఆయన మాటలు వింటా ఉంటుంటే ఆసక్తిగా ఉన్నాయని చాలా మంది వింటా ఉన్నారు. కొంతమంది ప్రజలైతే ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు బాగుపడతారని ఆయన వస్త్రపు చెంగు ముట్టే ప్రయత్నం చేశారు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ ఉందంట. అనేక వైద్యుల దగ్గర తిరిగితే ఏ ఒక్క డాక్టర్ దగ్గర ఆమెకు ఆరోగ్యం బాగా కాలేదు. డబ్బులన్నీ అయిపోయినాయని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, యేసయ్య వస్త్రపు చెంగును ముడతాము బాగుపడతాను ఆలోచన వచ్చింది. నమ్మింది. ప్రియులారా, వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా జనసమూహం అంతా ఆయన మీద పడతా ఉన్నారు. ఎందుకంటే ఆయనను తాకితే స్వస్థత ఉంది. ఆయన మాటలలో ఏదో అద్భుత కార్యాలు జరుగుతా ఉన్నాయి. ఆయన మాట సెలవిస్తే చాలా అద్భుతాలు జరుగుతా ఉన్నాయని ఆయనను వెంబడిస్తా ఉన్నారు జనసమూహం అంతా. ప్రియులారా, జరిగినటువంటి విషయంలో మనం చూసినట్టయితే అందరు ప్రజలందరూ ఆయన మీద పడతా ఉంటే ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఆయన సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూసినాడు. ప్రియులారా, అక్కడ సరస్సు ఉంది. ఆ సరస్సులో 2 దోణెలు ఉన్నాయి. ఆ 2 దోణెల వైపు ప్రభు కనుదృష్టి వెళ్ళిపోయింది. ప్రియులారా, ప్రజలందరూ దగ్గరకు వచ్చారు. అందరూ ఆయన చుట్టుముట్టారు. ఎందరో ప్రజలు ఉన్నారు, జనసమూహము. అయితే ప్రభు కనుదృష్టి ఎటు వెళ్ళిందంటే ధోనిల వైపు వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ధోనిల వైపు వెళ్ళింది. అక్కడ జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి అనే మాట చూస్తారు. వాళ్ళు చేపలు పట్టుకునే వారు ఏం చేస్తున్నారంటే ఆ ధోనిలో నుండి దిగి వచ్చి ఆ వలలు ఏం చేసుకుంటారు, శుభ్రపరుచుకుంటున్నారు. ఎందుకంటే ఆ రాత్రల్లో కూడా ఎంతో ప్రయాసపడినారు, తన చేపలు పట్టుకుంటున్నారు. కానీ ఆ రాత్రి అంతా ప్రయాసపడినా కూడా ఏ ఒక్క చేప పడలేదు. చేపలు పడకపోగా ఆ వలలలో విస్తారమైనటువంటి, ప్రియులారా, ఆ చెదారమైన ఎంత పడిందంటే అంత ఏం చేస్తా ఉన్నారు, మొత్తం శుభ్రం చేసుకుంటా ఉంటారు వలలు. ఎందుకంటే మరలా వేసే ప్రయత్నం చేస్తారు. అయితే రాత్రంతా శ్రమ పడినారు, ఒక చేప కూడా పడలేదండి. రాత్రి అంతా ప్రయాసపడినారు. వారు చేపలు పట్టే వాళ్ళే, వాళ్ళు జాలర్లే, వాళ్ళకి తెలుసు రాత్రిపూట చేపలు పడతారు తెలుసు. అయితే ఆ రాత్రి మాత్రము వాళ్ళు ప్రయాసపడినారు, కానీ ఆ ప్రయాసకు ఫలితాన్ని దక్కలేదండి. ఎంతో ప్రయాసపడినారు, ఎంతో నేర్పరులే చేపలు పట్టడంలో, కానీ వాళ్ళ ప్రయత్నం అన్ని విఫలమైపోయినాయి. ప్రియులారా, అయితే ప్రభు కనుదృష్టి వారి వైపు వెళ్ళిపోయింది. వాళ్ళు దోణిలో నుండి దిగి శుభ్రపరుచుకుంటున్నారు వలలు. ఎంతో దిగులుతో, ఎంతో బాధతో, ఎంతో ప్రియులారా ఇబ్బందికరంగా వారి జీవితాలు ఉన్నాయి. మాకు చేపలు పట్టుంటే మా కుటుంబాన్ని మేము పోషించుకునే వాళ్ళము. మాకు చేపలు పడి ఉంటే ఈ చేపలు అమ్ముకునే ద్వారా మా కుటుంబాన్ని మేము పోషించుకోగలము. ఎంతో ప్రయాసపడినారు ప్రియులారా, కానీ వారు ఎంతో దిగులుతో ఉన్నారు, ప్రయాస ఫలించక. అయితే ప్రభు కనుదృష్టి వారి వైపు వెళ్ళిపోయింది. ప్రియులారా, వారు బాధపడుతూ ఉంటే ఆయన చూడలేకపోయాడు. వారు దుఃఖంతో ఉంటే ప్రభు చూడలేకపోయాడు. వారు మరలా శుభ్రం చేసుకుంటా ఉన్నారు, మరల వేసే ప్రయత్నం చేయడం కోసం, మరలా చేపలు పట్టుకునే దానికోసం ప్రయత్నం చేస్తా ఉంటే ప్రభు ఏం చేసినాడంటే ఆ ధోనిలో ఒక ధోనిని కోరుకున్నాడు. ప్రజలందరూ ఆయన మీద పడతా ఉంటే ఆ ధోనికి కూర్చొని కొంచెం అలా లోపలికి అలా కూర్చున్నాడు. పిల్లల ధోనిలోకి కూర్చున్నాడు. ధోనిలోకి కూర్చొని అడిగాడు, నాకు ఆ ధోని కావాలి అన్నాడు. సీమోను అని ఆయన సరేనండి ధోని తీసుకుని వచ్చాడు. ప్రభువుని దాంట్లో కూర్చోబెట్టాడు. ధోనిలో కూర్చోబెట్టిన తర్వాత కొంచెం అలా నీళ్ళల్లోకి నెట్టినట్టే అలా కొంచెం నీళ్ళలోకి ఇంకా నీళ్ళల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలందరితో ఆయన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రజలందరూ వింటా ఉన్నారు, ఆయన బోధ వింటా ఉన్నారు, ఆయన మాటలు వింటా ఉన్నారు. అయితే శ్రద్ధగా అందరూ విన్నారు. ప్రియులారా, విన్న తర్వాత ప్రభు ఆ ధోని నుండి దిగి వచ్చి ఇదిగో లోపలికి వెళ్ళి లోతుకు వెళ్ళి చేపలు పట్టండి అన్నాడు. అయ్యా, రాత్రల్లా మేము ప్రయాసపడినామయ్యా, ఒక్క చేప కూడా పడలేదయ్యా, కానీ ఎందుకో నీ మాటలు వింటా ఉంటుంటే నాకెందుకో నమ్మకం కలుగుతా ఉంది. ఇక నీ మాట చొప్పున మేము వలలు వేస్తామయ్యా అని సిద్ధపడినారు. పిల్లలు, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. రాత్రంతా ప్రయాసపడినాం, ఆ ప్రయాస వ్యర్థమైపోయింది. నీ మాటలు చూస్తా ఉంటే, నీ బోధ వింటా ఉంటే మాకు నమ్మకం కలుగుతా ఉంది. పిల్లరా, ఆయన మాట ప్రకారము లోతుకు వెళ్ళి వలలు వేశారండి. వలలు వేస్తే
వలలు పిగిలిపోయేటట్టుగా చేపలు పడినాయి. చప్పట్లు కొట్టి చప్పట్లు దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. వలలు పిగిలిపోయేటట్టుగా చేపలు పడితే ఇక ఏదైతే దోణి తీసుకుపోయినారో ఆ దోణి నిండిపోయింది. మన సైగ చేసి వేరొక దోణిని పిలుచుకున్నారు. ఆ దోణి నిండా కూడా నిండిపోయినాయి. ఇక 2 దోణిలతోని వచ్చేసి సంతోషపడతా ఉన్నారు. అయ్యా, మా సొంత ఆలోచన చేత మేము ప్రయత్నం చేసినాం కానీ మా ప్రయత్నం వల్ల ఏం సాధించలేకపోయామయ్యా. రాత్రి అంతా మేము కష్టపడిన ప్రయాసపడతామైపోయిందయ్యా. అయితే నీ మాట చొప్పున వేసాము, ఫలితాన్ని చూసాము. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచుకుంటున్నారు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, ప్రభు మాట ప్రకారం నువ్వు ముందుకు అడుగులు వేస్తే నీ జీవితంలో కూడా నువ్వు ఫలితాన్ని చూస్తావు. నువ్వు ఎంతగానో ప్రయాసపడుతున్నావు. నువ్వు నీ కుటుంబంలో, నీ జీవితంలో వేసిన పంట సరిగా రాలేదని, చదువుకున్న పిల్లలు సరిగా ఉద్యోగాలు సాధించలేకపోయారని, నీ కుటుంబంలో సరైనటువంటి ఫలితాన్ని నువ్వు చూడకపోయావేమో. నీ సొంత ప్రయత్నాల ద్వారా, నీ సొంత ఆలోచన ద్వారా, నీ సొంత విధానం చేత ఎన్ని ప్రయత్నాలు చేసావేమో. అయితే నేను ప్రభు గురించి చెప్తున్నాను. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తుడు. యేసయ్యా నాకు సహాయం చేయ, ఒక్క మాట అడిగితే చాలంతే. నువ్వెవరివైనా కావచ్చు, ఎక్కడి నుండి వినవచ్చు నాకు తెలియదు, కానీ యేసయ్యా ఇదిగో నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నాకు ఇదొక్క సహాయం నువ్వు చెయ్యయ్యా అని కన్నీరుగా అడిగి చూడండి. నీ జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరిని అనాథగా విడిచేవాడు కాదండి. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు, హక్కును చేర్చుకుని ఆదరించేవాడండి. భూమి ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన సంతోషపడతాడంతే. ఆయన నామమును అడిగితే ఆయన సంతోషపడతాడంతే. నువ్వు కోరుకున్నది ఆయన ఇస్తాడు. ప్రియులారా, నీ అవసరం ఏముందో, నీ అక్కర ఏముందో నాకు తెలియదు, కానీ అయితే నువ్వు హృదయపూర్వకంగా ఆయన అడగాలి. నీ శరీరంలో దాగినటువంటి ప్రతి పాప సంబంధమైన విషయాలలో పశ్చాత్తాపడి, అయ్యా తెలియక దూరం అయిపోయానయ్యా, తెలియక నా తప్పులో జీవించానయ్యా, నన్ను క్షమించయ్యా. నీ ఆజ్ఞ మేరకు నేను జీవించలేకపోయానయ్యా. పాప సంబంధమైన విషయాలలో, చెడు విషయాలలో అయ్యా నా మనస్సును ఖరాబు చేసుకున్నాను, నా జీవితాన్ని ఖరాబు చేసుకున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడగయ్యా అని ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ప్రియులారా, నీ ప్రార్థన కూడా వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. ప్రియులారా, ఆయన జవాబు ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇంత అద్భుతం జరిగిన తర్వాత ఆ సీమోను ఏమన్నాడంటే, అయ్యా నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టిపోయా అన్నాడు. ఆ మాట చదవండి ప్రియులారా, నేను ముగిస్తానిక. లూకా సువార్త 5వ అధ్యాయంలో 4-5 వాక్యములు చదవన్నానా. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపెరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మున్నని చెప్పాను. ప్రియులారా, సీమోను పేతురు, అయ్యా నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టిపోయా, నువ్వు నీ ఎదుట నేను నిలబడటానికి నాకు అర్హత లేదయ్యా, నువ్వు నా దగ్గరికి రావడానికి నేను అర్హత లేని వాడినయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నిన్ను నా జీవితంలో పాపముతోనే ఉన్నానయ్యా. నిజంగా నా తల్లిదండ్రులను నేను సరిగా ప్రేమగా చూసుకోలేకపోయాను, నా భార్యతో, నా భర్తతో, నా పిల్లలతో నేను సరిగా ఉండలేకపోయాను, నేను ప్రేమ కలిగి జీవించలేకపోయాను. మనుషులకైతే నేను యథార్థంగా కనపడుతున్నాను, కానీ నీ ఎదుట నేను పాపములోనే ఉన్నానయ్యా. నా హృదయం అంతా అంధకార స్థితిలోనే ఉండిపోయిందయ్యా. తల్లిదండ్రులు ప్రేమించవలసిన వాడిని నేను ప్రేమించలేదయ్యా. పిల్లలను ప్రేమగా చూసుకోవాల్సి నేను ప్రేమగా చూసుకోలేదయ్యా. నా పొరుగు వారితో ప్రేమగా ఉండవలసిన ప్రేమగా లేదయ్యా. అయ్యా, నాలో అసూయ, ద్వేషము, మత్సరము ఇవన్నీ నా జీవితంలో ఇది అర్థమైపోయింది. ప్రియులారా, తల్లి, చెల్లి, అక్క, నేను పాపాత్ముడు,
పాపం చేసిన వ్యక్తిని, దూరం అయిపోయానయ్యా నీ మార్గానికి, నీ వెలుగు మార్గానికి నేను దూరం అయిపోయాను, నీ నీతి కలిగిన మార్గానికి నేను దూరం అయిపోయాను, ఆ పరిశుద్ధమైన మార్గానికి నేను దూరం అయిపోయానయ్యా. ఆ పరిశుద్ధమైన జీవితం నాలో లేదు, ఆ యథార్థమైన బ్రతుకు నాలో లేదు, ఆ నమ్మకంగా బ్రతకాల్సిన విధానం నాలో లేదు, నా జీవితంలో లేదు. నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టిపోయా అన్నాడు. ప్రియులారా, ఆ మాట చూస్తాను ప్రియులారా, ఆ మాట చదవండి. 10వ వాక్యం, 8, 9, 10. ఏదైనా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడనున్న వారందరూ విస్మయమందిరి. అలాగూ నా సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ప్రియులారా, ఆయనకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మనుషులు పట్టు జాలాలుగా నేను చేస్తాను సీమోను అన్నాడు ప్రభు. అయ్యో, ఇంత పాపాత్మునైన నన్ను మనుషులు పట్టు జాలాలుగా చేస్తావయ్యా, ఇంత గొప్ప ధన్యత ఇంకా దొరికినప్పుడు నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు? మరో నాకు అవకాశం రాకపోవచ్చు అని ఇక వెంటనే లోబడిపోయినాడు. నాకున్నటువంటి ఈ వ్యాపారం వద్దు, ఈ పని వద్దు, ఏమొద్దు నాకు, ఇక ఈ చేపలు పట్టేదొద్దు, ఇక నాకు ఇక నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నువ్వు మాట సెలవిచ్చినావంటే అనే చేపలు పడినాయంటే ఇంకా నా జీవితంలో నువ్వు మాట సెలవిస్తే నీ కార్యాలను చేస్తావు కదక్క. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తని దేవుడు నాకు దొరికిన ఇంకా చాలు ఇక నా జీవితానికి అనుకోని ప్రియులారా, ఆయనను వెంబడించడం ప్రారంభించి సమస్తాన్ని విడిచిపెట్టినాడు. ప్రియులారా, తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గంలోనికి వచ్చేసాడు, ప్రభు కొరకు జీవించాడు. అయితే దేవుడు విడిచిపెట్టలేదండి. మీరు ఇప్పుడు ఉంటే ఈ నీడబడింది చూసారా, పేతురు అలా నడుస్తుంటే నీడబడిన వాళ్ళు కూడా మంచాలతో తీసుకొని వచ్చారట రోగస్తులను. అయ్యా, నేను నీడబడితే చాలయ్యా, మా పిల్లలు రోగాలతో ఉన్నారు, వాళ్ళు బాగుపడతారని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పేతురు అలా నడుచుకుంటూ పోతున్నా, అయ్యా పేతురు, అయ్యా మంచాన మా పిల్లలు బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, నీ నీడ పడితే చాలు, నువ్వు తాగాల్సిన పనులు, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు నీడ పడితే చాలు, మా పిల్లలు బాగుపడతారు. ఇలా జరిగిందండి. వాళ్ళు ఎవరండి? చేపలు పట్టుకునేవారు. ప్రభు నమ్మిన తర్వాత ప్రభు ఆ విధంగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడండి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడిగా బ్రతుకుతున్నాడు ఒక వ్యక్తి. దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. అందరూ భిక్షం అడుగుతుంటే పేతురు యోహానులు వెళితే వాళ్ళని కూడా అడిగినాడు. అడిగితే, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాము, మా దగ్గర వెండి బంగారం లేవయ్యా, కానీ మాకు కలిగినది మీకు ఇచ్చుచున్నానని యేసుక్రీస్తు నామమున లేచి నడు అని కుంటివాడిని, ప్రియులారా, పుట్టుక నుండి కుంటివాడు, కుంటి బ్రతుకులో ఉన్నాడు. అయితే చేయి పట్టుకొని ఇలా లేవనెత్తాడు, యేసుక్రీస్తును లేచి నడువు అన్నాడు. అంతే, పుట్టినది మొదలుకొని కుంటివాడి బ్రతుకు లేచాడు. దిగ్గులు లేచి నడిచి గంతులు వేస్తూ స్తుతిస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రభుని కనపరుస్తున్నాడు. అందరూ అనుకుంటున్నారు, రోజు మందిరం కాడ కూర్చొని అడుక్కునే వ్యక్తి ఏంది, ఈ రోజు దేవుని మందిరం ఎలా నిలబడగలిగాడు, ఎలా కాళ్ళు వచ్చినాయి, ఎలా శక్తి వచ్చింది అని తల్లిదండ్రులు అడిగినారు. పోయి ఇతనికి ఎలా వచ్చినాయి, కాళ్ళు ఎలా వచ్చినాయి? తల్లిదండ్రులు అడిగితే, ఇతను మా కుమారుడే, ఇతను పుట్టుక నుండి కుంటివాడని మాకు తెలుసు, కానీ కాళ్ళు ఎలా వచ్చినాయో మీరే అడగండి. ఎందుకంటే తనకు చెప్పుకోవడానికి వయసు ఉంది కదా, చిన్నపిల్లవాడు ఏం కాదు కదా. చూడండి, ఈ రోజులలో తల్లి చెల్లి, అక్క నీ పరిస్థితి ఏదో నాకేం తెలియదు, కానీ యేసయ్య కుంటివారిని సైతం ఆయన లేపుతూ వచ్చినాడు. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యం, గుడ్డి వారిని సైతం స్వస్థపరుస్తూ వచ్చినాడు. కుంటి వాళ్ళు, మోగ వాళ్ళను, చెవిటి వాళ్ళను, అంగహీనులు, అనేక వ్యక్తులు అందరినీ బాగు చేస్తూ వచ్చాడు. సందర్భం ఏమైనా కార్యములు దేవుడు చేస్తూ వచ్చాడు. రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి, అక్క పేతురు జీవితంలో దుడుకుతనంతో ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి వస్తే కత్తి ఎప్పుడు దగ్గర పెట్టుకునే ఉండేవాడు. మల్కని ఒక పట్టుని చెవు తెగ నరికినాడు. అసలు ఇక యేసయ్య అన్నాడు, పేతురు కత్తి వరలో పెట్టు. కత్తి పట్టినవాడు కత్తితో నాశనం అవుతాడయా. పిల్లరా, దేవుడు హెచ్చరిక చేస్తే వెంటనే కత్తి లోపల పెట్టుకునే ప్రయత్నం చేసినాడండి. తుడుకు పేతురు ప్రభువుతో అన్నాడు, నేను సావనైనా వస్తాను కానీ ఎవరు నాకు తెలియదని ఒక్కసారి కూడా అననయ్యా అన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడతావు నాయన, కోడికి
నేనా ప్రభువా? సావనైనా వస్తా, నువ్వు తెలియదని మాత్రం నేను చెప్పను. ఇంత నా జీవితం ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని నేనెంత మర్చిపోతాను అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మరణానికి అనగా ఆ రోజు రాత్రి పూట పడకపోతాడు, ఆ చలిగాసుకునే దగ్గర చిన్న పాప వచ్చి, ఇదిగో నువ్వు యేసు ప్రభుతో తిరిగే శిష్యుడు కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో నాకు కష్టం వచ్చినప్పుడే, ప్రభు ఎవరో నాకు తెలియదు. పిల్లారా, అట్లాంటి వ్యక్తి ఆయన అనుకున్నాడు, శిలువకి అప్పచెప్పిన తర్వాత ప్రభుని నేను మళ్ళా చేపలు పట్టుకుని పోతున్నాను. ఇంకా ప్రభువు చనిపోయినాడు కదా, ఇక నేను మళ్ళీ చేపలు పట్టుకొని పోతాను. అయితే ప్రభు తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ప్రత్యక్షపరచుకొని మళ్ళా ప్రభు బలపరిచి, ప్రభు మళ్ళా కనపడి ఆయన బలపరిచి, మీరు భూలోకమంతటా నాకు సాక్షులై ఉండాలి, సమస్త జనుడు శిష్యులుగా తయారు చేయండి, నా రాజ్యం రాబోతుంది. అది నీతి కలిగిన రాజ్యం, సూర్య చంద్రులు లేని అక్కర్లేని రాజ్యం. అది పరిశుద్ధమైన ఆ పట్టణంలోనికి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందిన రక్షణ ఉంది. అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం ప్రకటించండి అంటే నువ్వు ప్రభు రాజ్యం గురించి ప్రకటించడం మొదలు పెట్టారు. ఆ ప్రభువే రాజులకు రాజు, మహోన్నతుడైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు. ఆయన పరిపాలన చేసే రాజ్యం రాబోతుంది. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి కడుపుర శబ్దం మోగించబోతున్నాడు. నువ్వు నమ్మితే ఆయన చేర్చబడతావు. పిల్లారా, ఎంతకాలమైంది నువ్వు నమ్మక? ఈ రాత్రి వేళ ఇదే మిక్కిలను కోసమే రక్షణ దినం. తరలో చిన్న చిన్న ప్రార్థన చేస్తాను. నమ్మితే నీకు పరలోక రాజ్యం ఉంది. విశ్వసిస్తే దేవుని కుమారుడిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపం నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి, నీ పాపం నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరించే దేవుడు. తప్పిదములు చేయవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. జారిపోతున్న పేతురుని దేవుడు మళ్ళా బలపరిచినాడు కదా. తప్పిపోతున్న ప్రభువు నాకు తెలియదని దూరం అయిపోయినా మరలా ప్రభు చేయి విడిచిపెట్టలేదండి. ఎందుకంటే ఆయన కన్న ప్రేమ. నువ్వు కూడా తల్లి చెల్లి ఎన్నోసార్లు జారిపోయినావేమో అన్న, ఎన్నోసార్లు పడిపోయినావేమో, ఆయన మార్గంలోనికి దూరంగా ఉన్నావేమో, ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన రక్షణ సిద్ధంగానే ఉంది. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు, నీ కుటుంబంలో గొప్ప కార్యములు ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన నిన్ను నుండి కోరేది ఏంటంటే నీ హృదయంలో కొంచెం స్థానం కోరుతున్నాడు అంతే. నీతో పాటు ఉంటాడు ఆయన, నీతో పాటు కలిసి భోజనం చేస్తాడు, నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్ళి నీతో పాటు వస్తాడు ఆయన. ఆయనకు నీ హృదయంలో స్థానం ఉంటే చాలు. ప్రభువా, నా పాపములు క్షమించు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపం 3-4 తరముల మీద తన పిల్లల మీద పడుతుందని దేవుని వాక్యం ఉంది. అయ్యా, ఆ పాపాన్ని తొలగించు, ఆ శాపాన్ని తొలగించు, ఆ దోషము నుండి విడిపించు. ఆయన రక్తం ప్రతి పాపము నుండి విడిపించేదండి. ఈ లోకంలో అన్ని జబ్బులకు వైద్యుడు ఉన్నాడు, కానీ పాపం అనే జబ్బుకు వైద్యుడు లేడండి. యేసయ్య రక్తమే పాపమని జబ్బుకు విముక్తుంది. ఆ రక్తమే ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచేది. ఈరోజు ఆయనను అంగీకరిస్తే నీ జీవితంలో గొప్ప వెలుగు చూస్తావు, నీ జీవితంలో గొప్ప మార్పు చూస్తావు. ఆయనను అంగీకరించు, నీ జీవితం ఆయనకు సమర్పించుకో. ఆయన ముందుకు నడిపిస్తాడు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నువ్వు ఎలా వెళ్ళాలో అన్ని ఆయన నేర్పిస్తాడు. అంతే, ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. చిన్నపిల్లలు పడిపోతా ఉంటారు, తండ్రి విడిచిపెట్టాడు, తల్లి విడిచిపెట్టదు, చేయి పట్టుకొని నడిపించే ప్రయత్నం చేస్తారు. నిన్ను కూడా అంతే ప్రభు నడిపించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆత్మీయంగా నువ్వు బలం పొందుకోవాలని తల్లి చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఇక ప్రభు దృష్టి ధోనిలపై వెళ్ళింది. ప్రభు కూర్చోడానికి స్థలం ఇచ్చినటువంటి ఆ ధోనిలో విస్తారమైన చేపలు పడినాయి, ఆశీర్వాదకరంగా మార్చబడినారు. నిన్ను కూడా ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయంలో ఆయన కాస్త చోటిస్తే చాలు, నీ జీవితాన్ని ఆశీర్వాదించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ధోని ఇచ్చినటువంటి ఆ పేతురు జీవితంలోనూ వారి జీవితంలోనూ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రజలందరికీ స్వార్థ ప్రకటించడానికి కోసం ఆ ధోనిలో స్థలం ఇచ్చాడు. నీ హృదయంలో కూడా ఆయనకు స్థానం ఇస్తే, నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా ఇంతవరకు నువ్వేం కోల్పోయినావేమో, ఏమి సాధించలేకపోయావేమో, ప్రభు ద్వారా నువ్వు సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఆయన నామంలో ప్రార్థన చేసి అడిగి చూడు, నువ్వు కోల్పోయినవని తిరిగి దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని ముందు పడేస్తాడంతే. నేను ప్రార్థన చేయబోతున్నాను.
పాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావా? శాపగ్రస్తమైన బ్రతుకులో ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూలసం, ఇదే రక్షణ దినం. ప్రతి పాపము నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు. నేను ప్రార్థన చేస్తున్నాను. నిజంగా దేవుని వాక్యం నీకు అర్థమైనట్టయితే కుడి హస్తాలు చూపిస్తే నీకు వచ్చి ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుండి నీతిగా యథార్థంగా బ్రతుకుతానయ్యా, నమ్మకంగా బ్రతుకుతానయ్యా. నా జీవితంలో నీకు స్థానం ఇస్తున్నానయ్యా. అయ్యా, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఆశీర్వాదించు ప్రభువా. నిజంగా దోణుల వైపు వెళ్ళిపోయింది నీ కనుదృష్టి. ఈ రోజు నా వైపు నీ కనుదృష్టి వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నా హృదయంలో స్థానం ఇస్తున్నాడయ్యా. నా హృదయంలోనికి నువ్వు రాయా, నా కుటుంబంలోనికి నువ్వు రాయా, నా జీవితంలోనికి నువ్వు రాయా. అయ్యా, నన్ను ఆశీర్వాదించా. ఎంతో ప్రయాసపడుతున్నాను గాను నా ప్రయాసకు ప్రతిఫలం నేను పొందలేకపోతున్నానయ్యా. ఎంతో రాత్రంతా వారు ప్రయాసపడినట్టుగా వారికి ఏం దక్కలేదు, కానీ నాకు కూడా అయ్యా ఈ జీవిత యాత్రలో అయ్యా నేను చాలా కోల్పోతూ వచ్చాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం నేను పొందలేకపోయాను. నువ్వు అనుకుంటున్నావు తల్లి, నీ కష్టానికి ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ కన్నీటి బాష్పాన్ని తుడుస్తాడు. నీ వ్యాధులను, నీ బాధలు, సమస్యలను తొలగిస్తాడు. నీ ప్రతి ఉపద్రవం నుండి తప్పిస్తాడు. ప్రతి ఆపదల నుండి విడిపిస్తాడు. ప్రతి రోగం నుండి విడిపిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మిక్కిలి అనుకూల సమయమమ్మా. ఇది రక్షణ దినం. ఇది పోగొట్టుకోవద్దు. ప్రభునామంలో ప్రార్థన చేయి. ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నిన్ను బలపరుస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా ఉన్న పాటుంది ఒక నిర్ణయం తీసుకుంటారా? ప్రభువా, నా జీవితంలో నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. తెలిసి అయ్యా పాప సంబంధమైన విషయాలలో అయ్యా నేను మగ్గిపోయి దూరం అయిపోయినానే. అయ్యా నన్ను క్షమించయ్యా. ఇంత మంచి దేవుడు అని నాకు అర్థం కాలేదయ్యా. నన్ను క్షమించు ప్రభువా. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానని చెప్పిన దేవుడు కదయ్యా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అని ప్రతి ఒక్కరు కూడా పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా మీ హృదయపూర్వకంగా కన్నీరు గార్చి అడుగుతావమ్మా. కన్నీరు గార్చి రాత్రి వేళ సమయంలో అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవిత తీరమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుమో నా సేవ చేకొనుమా. నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. రాత్రంత్రయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మానితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు
పాటింతు నీ మాట, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింప. ఈరోజు ఇంత వాక్యం విన్న నీవు నీ మాట వింటానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఒక నిర్ణయం తీసుకుంటే మీ కుడి హస్తాలు చూపిస్తున్న ప్రార్థన చేస్తున్నాను. ఇక దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసు ప్రభువానికి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో ఈ ప్రాంతంలో చేర్చుకుని మీ బిడ్డను మీరు దర్శించండి అయ్యా. మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా తండ్రి. అయినా నేను ఎవరిని కనికరిస్తానో అని కనికరిస్తానని చెప్పావు కదయ్యా. ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి మీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చినారు ప్రభు, నీ సన్నిధిలో మోకరించారు, నీ మాటలు విన్నారు. నీ బిడ్డల జీవితాలలో తండ్రి ఉన్న ప్రతి శోధనలు, ప్రతి చీకటి కార్యములను విడిపించండి అయ్యా. ప్రతి బలహీనతలను విడిపించండి అయ్యా. ప్రతి బంధకాలను విడిపించండి అయ్యా. నీ వాక్ శక్తిని పంపించి మీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాక్యమైన దేవానికి స్తోత్రాలయ్యా. శరీరాన్ని ధరించుకుని వచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా. మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వాదించండి అయ్యా. ఈ రోజు నుండి ప్రభా నీ కొరకు నీతిగా యథార్థంగా నమ్మకంగా బ్రతకడం కోసం తండ్రి సిద్ధపడిన మీ బిడ్డలను జీవితాలను గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. వారి కుడి హస్తాలు మీరు పట్టుకొని ముందుకు నడిపించండి తండ్రి. పడిపోకుండా ప్రభ జారిపోకుండా మీరు ఆధ్యాత్మిక ముందుకు నడిపించండి తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించండి అయ్యా. ఈ గ్రామాన్ని రక్షించండి, ఈ గ్రామ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వాదించండి. పాడి పంటలను దీవించండి, వృద్ధులను, యవనస్తుల పిల్లలను, పెద్దలను ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ప్రతి ఆపదల నుండి విడిపించండి అయ్యా. ప్రతి శోధన నుండి విడిపించండి అయ్యా. ప్రతి చీకటి కార్యమును విడిపించండి అయ్యా. మీ బిడ్డల జీవితాలను వెలుగు చేత నింపమని ప్రార్థన చేస్తున్నాడయ్యా. స్థానిక సంఘాలను, సంఘ కాపరులను, సంఘ బిడ్డలను అనేకులను దీవించండి, ఆశీర్వాదించమని ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రభ ప్రార్థన కొడుకు ఏర్పాటు చేసుకోవడం కోసం సహకరించిన మీ బిడ్డలందరినీ మీరు దీవించమని, మీ బిడ్డలందరినీ ఆశీర్వాదించమని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభ సహకరించిన మీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వాదించమని, వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ మాటలు ప్రభువా అనేకులకు వినిపించట కోసం ప్రభువానైనా నావ తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి పేతురు జీవితాన్ని అద్భుతకరంగా మార్చినావు. ఆ నావలో ప్రభువానైనా ఉన్నటువంటి ప్రభువానైనా ఆ ఏదైతే వారు వ్యాపారం చేస్తున్నారు ప్రభా, చేపలు పట్టడానికి సిద్ధపడినారు, ఆ చేపలు కూడా విస్తారమైన పట్టడానికి సాయం చేస్తున్నారు. ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేయడం కోసం సిద్ధంగా ఉండి సిద్ధపరిచినటువంటి మీ బిడ్డల జీవితాలను, కుటుంబాలలో విస్తారమైన మీ దీవెన చేత నింపండి అయ్యా. నీ ఆశీర్వాదపురం చేత నింపండి. ఈ గ్రామ ప్రజలు విన్న మీ బిడ్డలందరినీ ఆశీర్వాదించండి అయ్యా. ఎటువంటి అనారోగ్య సమస్యలతో వచ్చారో మీ బిడ్డలందరినీ మీరు తాకి స్వస్థపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి, ఆమేన్. అందరు లేచి నిలబడితే ఈ పరిచర్య కోసం సిద్ధపరిచిన కానుకలు సమర్పితం. పిల్లరా పల్లె పల్లెకు స్వార్థ